హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ వచ్చేసి ఎండు కొబ్బరి పొడి చేస్తున్నానండి. ముందుగా ఎండు కొబ్బరిని ఇలా కట్ చేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఆయిల్ ఏమీ లేకుండా కొద్దిగా పెనం మీద వేయించుకోవాలి. వేయించుకొని చల్లారాక పూర్తిగా ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇలా ఆల్రెడీ మిక్సీ నేను ఇక్కడ 1 బ్యాచ్ అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి పెట్టేసుకోవాలి. సో ఇక్కడ అయిపోయింది కదా సగం, ఇంకా సగం ఇక్కడ ఉంది. సో ఇది కూడా గ్రైండ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ గ్రైండ్ చేశాను. గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆపి ఇలా నైఫ్తో ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటే బాగా ఫైన్గా గ్రైండ్ అవుతుంది. సో ఇలా మీరు కావాలంటే ఇందులో యాలకులు అలాగే కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఓకే అండి, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కూడా ఇదే ప్లేట్లో తీసి పూర్తిగా చల్లారేంత వరకు పెట్టేసుకోవాలి. ఓకే అండి, సో మొత్తం ఇలా ప్లేట్లో తీసేసి బాగా చల్లగా అయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకోవాలి. మీరు ఏం వెజిటేబుల్స్ చేసినా ఏం కూరలు చేసినా అందులో కొద్దిగా వేసుకుంటే చాలా చిక్కగా చాలా బాగుంటుంది అనమాట. థిక్గా ఉంటుంది. గ్రేవీస్లో కర్రీస్లో అయినా యూస్ చేయొచ్చు. సో ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందండి. ఓకే అండి, సో ఎండు కొబ్బరి ఇలా పౌడర్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేస్తున్నాను. సో అల్లంని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా ఓకే అండి, సో ఇందులో మీరు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వాటర్ మొత్తం డ్రైన్ చేసుకుంటూ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. సో నేను మొత్తం ఒకే జార్లో వేసేసానండి, ఒకేసారి వేసేసాను. ఎందుకంటే అది పేస్ట్ అయిన తర్వాత తగ్గుతుంది కదా. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఉప్పు. సో ఇలా ఉప్పు మీరు కర్రీస్లో యూస్ చేసేటప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోండి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకుంటే 1 మంత్ వరకు అయినా ఫ్రెష్గా ఉంటుంది, స్మెల్ రాకుండా. ఇప్పుడు దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే అండి, సో ఇలా మొత్తం బాగా ఫైన్గా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని ఒక బాక్స్లో వేసుకొని కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మీరు కావాలంటే వీక్లీ వన్స్ కూడా చేసి పెట్టుకోవచ్చు. ఓకే అండి, సో ఇది వచ్చేసి ఎండు కొబ్బరి పొడి, అలాగే ఇది వచ్చేసి అల్లం పేస్ట్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటిని స్టోర్ చేసి పెట్టుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి నేను ఎలా చేసి పెట్టుకుంటానో చూపిస్తున్నానండి. సో ఇక్కడ ముందుగా ఇందులో ఏమైనా పుల్లలు అవి ఉంటే వేరేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మొత్తం క్లీన్ అయితే చేసేసాను ఇప్పుడు. సో ముందుగా ధనియాలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే దాల్చిన చెక్క 1 ఇంచు, ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, ఒక 6-7 లవంగాలు, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు. ఇంకా మీ దగ్గర ఇలాచి ఉంటే కూడా వేసుకోవచ్చు, గ్రీన్ కార్డమన్. దాంతో కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది. నా దగ్గర అయితే ప్రెజెంట్ అయిపోయాయండి, సో స్కిప్ చేస్తున్నాను. వీటిని బాగా మీడియం ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొద్దిగా మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, సో ఇలా ఫ్రై అయ్యాక వీటిని గ్యాస్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి బాగా ఫైన్గా పౌడర్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఓకే అండి, సో గ్రైండ్ చేస్తుండగానే చాలా మంచి అరోమా అయితే వస్తుందన్నమాట. సో మన హోమ్మేడ్ ధనియాల పొడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేయడమే. ఓకే అండి, సో వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి. మరి కొంతమందికి యూజ్ అవుతుంది, సో సజెస్ట్ అవుతుంది అనమాట వీడియో. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.